సో సార్ యా చెప్పండమ్మా. సార్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. సార్ అటెండెన్స్ లింక్ పంపారా సార్? నేను పంపించలేదు, ఇంకేం పంపించలేదు. ఓకేనా, లాస్ట్ లో ఓకే సార్. ఓకే సార్. ఓకే యా. సో in the disconnected this problem we are discussing, that is your ACD plus A prime B plus D. So this is actually in the sum of product, this is in the sum of products form, SOP. So but it is not in the canonical sum of products. Canonical sum of products లో లేదు. సో దీని canonical sum of products లో చేయాలంటే ఏంటి? B plus B prime CD, correct? Yes, sir. యా, ఇక్కడ మిస్ అవుతుంది ఏంటిది? C. సో C plus C prime CD. D plus D prime రాయచ్చా? Yes, sir. నెక్స్ట్ ఇక్కడ 3 మిస్ అవుతున్నాయి. దట్స్ వై A plus A A, prime B, into C. B B plus B prime into C plus C prime. into T. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి లాస్ట్ గా ఫైనల్ గా నాకు ఇది వస్తుంది. ఓకే, సో యూ కెన్ డూ దిస్ సింప్లిఫికేషన్ లైక్ యూ విల్ బి గెటింగ్. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ సింప్లిఫికేషన్ యూ విల్ బి గెటింగ్ దిస్ వన్. ఓకే, ABCD ఇదంతా వస్తుంది. ఓకే, మీరు అదంతా చేస్తే దాన్ని. సో ఇక్కడ ABCD అంటే 1 1 1 1 and this is 1 0 1 1 and this is 0 1 1 1 1 1 1 0 1 0 1 0 1 1 0 0 0 0 1 0 0. Okay, so I think yeah, that's it. Okay, సో ఈ ప్రాబ్లం మొత్తం చేస్తే ఇక్కడ నాకు ఇక్కడ ఇదంతా చేస్తే నాకు ఇది వస్తుంది 15 11 7 6. సో అంటే దీని అర్థం ఏంటిదంటే 1 3 4 5 6 7 6 7 9 11 11 13 15. Okay, so if they give this problem, first you have to convert that into canonical sum of products form. Okay, canonical sum of products form లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తాయి నెంబర్స్. దీంట్లో రిపీటెడ్ నెంబర్స్ ని మనం తీసేస్తాం. ఓకే, రిపీటెడ్ నెంబర్స్ తీసేసి ఫైనల్ గా దిస్ ఈస్ ద మిన్ టర్మ్స్. సో ఈ మిన్ టర్మ్స్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ యూ విల్, as it is a 4 variables, because I can see A B C D, these are the 4 variables, so that's why it is a 4 variable K map. అందులో మనము ఈ పర్టిక్యులర్ మిన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిన్ టర్మ్స్ దగ్గర నేను ఆ కరెస్పాండింగ్ వన్స్ రాస్తాను. సో హియర్ ఐఎమ్ గెటింగ్ 1 octet and 1 quad. Clear? Quad. Yeah. Yes, sir. Right. So this is clear and this is all are almost yeah. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక క్వాడ్ వచ్చింది, ఇక్కడ ఒక క్వాడ్. నెక్స్ట్ ఇంకా ఇవి మిగిలిపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీంతో ఏం చేయొచ్చు మీరు? కార్నర్స్ కాబట్టి దీన్ని కార్నర్ ఫోల్డింగ్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ నాకు 1 1 1 1 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 1 1 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 1 ఉంది, ఇక్కడ 1 1 ఉంది. సో ఇక్కడ నేను వీటిని నెక్స్ట్ నాకేం చేయొచ్చు? 1 octet. యా, సో రిమైనింగ్ మిగిలిన వాటితోటి నేను ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆక్టేట్ కి ట్రై చేస్తాను. ఇక్కడ నాకు ఒకవేళ 1 ఉంది అనుకో, అప్పుడు నేను ఏం చేయొచ్చు? వీటి మిగిలిన వాటితోటి అనదర్ ఆక్టేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి సో యా దట్స్ ఇట్. ఇక్కడ నాకు ఒకవేళ 1 ఉంటే నేను ఆటోమేటిక్ గా నేను మళ్ళీ ఇంకొక ఆక్టేట్ చేసేవాడిని. బట్ 1 లేదు కాబట్టి నాకు ఈ మిగిలిన 1 తోటి నేనేం చేయొచ్చు? ఒక క్వాడ్ చేయొచ్చు. నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 ఆక్టేట్ చేయొచ్చా? క్వాడ్. ఒకవేళ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంటుంటే నేను ఆక్టేట్ చేస్తుంది. యా, లేదు కాబట్టి మళ్ళీ నాకు ఇక్కడ ఈ 2 1 1లు మిగిలినాయి. దీంతో నేను మాక్సిమం ఏం చేయొచ్చు? ఒక క్వాడ్. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే 1 octet 1 quad and 1 quad. సో 2 quads 1 octet. That's it. సో ఇది చేస్తే మీకు ఇక్కడ ఇది ఆల్రెడీ we have seen. Yeah, I think yeah. So we will see this one pi m. We have seen already. So this is your pi m. Okay, so what is this one? Pi m. So pi m ante nothing but this is max terms or min terms? Max terms. Okay, we will see one example on this max terms. 10 14 15. Okay, so but only thing is, in case of this max terms, whatever they have given, okay,
వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ దట్ ఈస్ ఇలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీకు మ్యాక్స్ టర్మ్ వాట్ ఈస్ దిస్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఆర్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్? Sum of products, sir. మ్యాక్స్ టర్మ్ Sum సమ్ of products. Sum of products, sir. Product of sums, sir. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ Max terms అంటే product of terms. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. Yes, sir. Product of sums. మ్యాక్స్ టర్మ్స్. ఓకే, సో మ్యాక్స్ టర్మ్స్ అంటున్నప్పుడు పై క్యాపిటల్ ఎం ఆఫ్ ఇలా రాస్తాను. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే సమ్స్ ఆల్రెడీ ఉంటాయి, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్రైమ్ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్రైమ్. ఓకే, ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వీటిని నేను కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాను, వీటిని ఇది పిఓఎస్ ఫామ్ లో ఉంది కాబట్టి కెనానికల్ పిఓఎస్ లోకి కన్వర్ట్ చేయాలి. కెనానికల్ పిఓఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ సి ప్రైమ్ రాస్తాను. ఓకే, అప్పుడు నాకు మొత్తం అన్ని కలిపి వస్తాయి అన్నట్టు. ఓకే, సో 1 minute. Yeah, so this one 1 minute. Okay, yeah, and the next one is, yeah, so this is your pi m. సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా మీకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలా ఇస్తే దీన్ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను pi m, సో యాజ్ ఇట్ ఈస్ 4 వేరియబుల్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాను నేను? 4 వేరియబుల్స్ అని చెప్పండి, ఎనీవన్? Sir, 615 ఉన్నది కదా sir. Yeah, very good. Okay, so that's why this side AB actually A plus B అనుకోవచ్చు, ఇక్కడ C plus D. Okay, అది మనం we cannot say, but this is this one, and this is 0 0 0 1 1 1 1 0, this is 0 0 0 1 1 1 1 0. So that's why this is your 0, this is your 1, this is your 3, this is your 2, 4 5 7 7 6 6 8 12 8 12 sir. 12 13 15 14 and this is your 8 8 9 11 10 9 11 10. So now, yeah, in case of this product of sums, this is your product of sums ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లలో నేను జీరోస్ ప్లేస్ చేస్తానా, 1 ప్లేస్ చేస్తానా? జీరోస్. నెక్స్ట్ ఇక్కడ 0 వస్తుంది, నెక్స్ట్ 1 దగ్గర, నెక్స్ట్ 3 దగ్గర, నెక్స్ట్ 5 దగ్గర, నెక్స్ట్ 7 దగ్గర, నెక్స్ట్ 6 దగ్గర, నెక్స్ట్ 10 దగ్గర, నెక్స్ట్ 14 దగ్గర, 14 15 దగ్గర. ఓకే, now I will take this one. Okay, yeah, so now you just see here. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు? క్వాడ్ చేయొచ్చు సార్. క్వాడ్ ఆఫ్సెట్ కి అయితే పాసిబిలిటీ లేదు, సో వీటిని కలిపి నేను ఏం చేయొచ్చు? ఒక క్వాడ్ చేయొచ్చు. ఇక్కడ మిగిలిన వాటితో నేను ఏం చేయొచ్చు? ఓవర్లాప్ తోటి క్వాడ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మిగిలింది, బట్ దీంతో నేను ఏమైనా క్వాడ్ చేయొచ్చా? ఇక్కడ ఒకవేళ 0 ఉంటే నేను ఇంకొక క్వాడ్ చేసేవాడిని. పేర్ చేయొచ్చు సార్. Only pair is possible. This one. So that is what is the final answer for this one is? Sir, కింద కూడా 14 10 also. Yeah, ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనం ఏమన్నా పేర్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ నాకు ఇక్కడ 0 ఉంటే నేను క్వాడ్ చేసేవాడిని, లేదు కదా? అదే ఇక్కడ 0 ఉన్నాయి కానీ నేను ఇంకొక క్వాడ్ చేసేవాడిని. సో ఇక్కడ ఓన్లీ పాసిబిలిటీ ఏంటి? పేర్. So that's why quad 1, quad 2, pair 1, pair 2. Okay, so that's why first ఇక్కడ మనం ఏంటిదంటే ఇక్కడ 0 ఉంటేనేమో సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ నార్మల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ లో అయితే 0 ఉంటే కాంప్లిమెంట్, 1 ఉంటేనేమో నో కాంప్లిమెంట్. సో దట్స్ వై దిస్ ఈస్ a plus b and this is a plus b prime. So this is a prime plus b prime, a prime plus b prime, a prime plus b, right? ఇక్కడ నాకు c prime, sorry, c plus d, C plus d prime, C prime plus d prime, c prime plus d prime, prime plus d. Yeah, very good. So ఇక్కడ నాకు ఈ క్వాడ్ కి సేమ్ అంతే, సేమ్ రూల్స్. 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ అనేది అయితే అది సేమ్, అంటే మొత్తం 16 వస్తే 1 ఆన్సర్, డైరెక్ట్ గా ఆన్సర్ అనేది 1. ఆక్టేట్ వస్తే 1 వేరియబుల్, క్వాడ్ వస్తే 2 వేరియబుల్స్. సో క్వాడ్ వస్తే 2 వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ నుంచి కామన్ గేమ్ ఉంది, ఏ ఉంది.
ఇక్కడ ప్లస్ రాస్తాం. ఇక్కడ యాక్చువల్ గా quad 1 ఇంటూ quad 2 ఇంటూ pair 1 ఇంటూ pair 2 అన్నట్టు. ఓకే, Yes, sir. కాదు quad 1 ఇంటూ quad 2 ఇంటూ pair 1 ఇంటూ pair 2. సో ఇక్కడ Pair ఫస్ట్ 2. దానికి ఇటు నుంచి చూసుకుంటే ఏ వచ్చింది, ఇటు నుంచి చూసుకుంటే కామన్ ఏంటి? D prime సో a ప్లస్ d ప్రైమ్. నెక్స్ట్ quad 2 into B prime B prime b ప్రైమ్ B prime plus plus C prime. C prime. నెక్స్ట్ ఇంటూ పేర్ కి 3 variables. యా 3 వేరియబుల్స్. వెరీ గుడ్. a ప్లస్ b ప్లస్ Plus B, C, sir. c. C. A plus B, C. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ కామన్ ఏంటిది? A prime A plus C prime prime plus plus D. Very good. Okay, so what is the final answer for this one is a plus d prime into b prime plus c prime into a plus b plus c Prime plus C prime plus D. a prime plus c prime plus d. So this is the C final. prime plus D. Okay, this is the final simplification. Clear? Yes. This is a plus d prime Yes, sir. b prime plus c prime a prime plus c prime d a b c. Okay, clear, right? So in the same Yes, sir. manner we will see one more example. I think this is very simple. Phi m of 0 1 2 4 7. So for this one, so this is actually how many variables are there? 8 Eight, variables. sir. Okay, yeah, not 8 variables, 8 Three variables variables. because 3 variables. Okay, a b c and this Yes. a b plus c and this konte 0 0 direct ga 0 0 రాయొచ్చు, లేదా b plus c prime B plus C prime. plus c prime B prime plus C. plus C. b prime plus c. Next ఇక్కడేమో a prime and this is a. So that's why A. ఇక్కడ 0. So this is your 0 and this is 1 this is your 3 this is your 2 4 5 4, 5 7 7 7, 6 okay. Now yeah, so I will take Sir, 0. yeah, సార్ ఇక్కడ ప్లేసింగ్ తప్పు చేశారు సార్. ఏ తర్వాత ఏ ప్రైమ్ సార్, మీరు ఏ ప్రైమ్ తర్వాత ఏ రాశారు. right correct. 0 అంటేనేమో yeah, I think 0 ప్రైమ్ ఉండదు కదా సార్. right correct. Okay, so this is a and this is your a prime. So now 0 దగ్గర పెట్టాను, నెక్స్ట్ 1 దగ్గర, నెక్స్ట్ 2 దగ్గర, నెక్స్ట్ 2 4 7. 4 7 సో ఇక్కడ మనకు ఆక్టేట్ పాసిబుల్ Pass, sir. No, sir. అది క్వాడ్ నో Why? సార్. No, sir. ఓన్లీ థింగ్ పాసిబుల్ ఇస్ పెయిర్. ఇది Pair. పెయిర్, Here, sir. తర్వాత దీన్ని ఇంకొక పెయిర్, తర్వాత ఇది ఒక Folding pair. folding pair. We place one single. Next single. ఇది సింగిల్ అదే. సార్, ఇంకా దానికి ఛాన్స్ దానికి ఏం చేయలేం అంతే. రైట్, వెరీ గుడ్. Yes. ఓకే, సో ఓన్లీ థింగ్ ఇస్ సో పెయిర్ 1 ప్లస్ ఇంటూ ఓకే, Into, Plus sir. కాదు సార్ into. పెయిర్ 2 ఇంటూ పెయిర్ 3 Pair 3 into single. దట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ దానికి చెప్పండి. ఇది A plus C, sir. A plus C. ప్లస్ C, ఏ sir. C. ఇస్తున్నారు మీరు? ఇది నేను అడిగింది. ఏది సార్? Sir. ఫస్ట్ ఇది సార్, ఇది సార్ ఇంకో ఇక్కడ ఫస్ట్ ఏది? ఇక్కడ ఇది కదా ఫస్ట్. ఇక్కడ సార్. ఇదే అంటే మనం ఏదైనా అదే తీసుకోవచ్చు, సార్, అదే సార్. అదేం ప్రాబ్లం లేదు, మనకి ఏదైనా తీసుకోవచ్చు. ఏ ప్లస్ బి సార్, అది ఏ ప్లస్ బి. B sir ఓకే, ఏ ప్లస్ బి. ఇది తీసుకుంటే బి ప్లస్ సి. Sir, here. B plus C. A plus C, sir. తీసుకుంటే ఈ రెండు A plus C. A plus C, sir. ఏ ప్లస్ సి. వెరీ గుడ్. Next A plus C. నెక్స్ట్ A prime, B prime, C A prime. B variables. దట్స్ ఇట్. ఓకే, ఐ థింక్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇన్ ద K map, రైట్? Yes, Yes, sir. sir. No doubt, Right. sir. Okay, we will see one don't care only, that completes your chapter. 1 minute. Yeah, this is very important question, definitely you will get it. Okay, so 5 Okay, marks sir. aduguతారు. Okay, we will see that. Yeah, okay, right. I think the screen is visible, right? yes sir Yes, sir. Yeah. Yes, sir. So these are all we have discussed. So mixed max terms, min terms, K map. Okay, 2 variable K map. This we have discussed. So 3 variable K map, and this Four is 4 variable K variable K map.
4 వేరియబుల్ కేమ్ అప్ విత్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అన్నప్పుడు మనము యూ విల్ టేక్ లైక్ దిస్ అండ్ యూ విల్ ప్లేస్ జీరోస్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం యాక్చువల్ గా వన్స్ Sir, ఒక ప్లేస్ doubt, చేసుకోవాలి. ఎనీవన్ సార్ ఒక డౌట్ సార్. యా చెప్పండి. సార్ ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మిన్ టర్మ్స్ లో ఇచ్చి అదే Yeah, దానికి 1 మాక్సిమం minute, 1 కనుక్కోమంటే ఎట్లా సార్? someone yeah, Vishnu again you can ask. సార్ ఇప్పుడు మనకి 1 minute. Yeah, you can ask one more. Oh, yeah, tell me. సార్ ఇప్పుడు క్వశ్చన్ Yeah, పై m ఆఫ్ okay, pi m of సార్ సిగ్మా కదా సార్? ఓకే ఓకే. పై Okay. m ఆఫ్ 0, 1, 2, 3, 7, 8 8. Okay, right. దీనికి మిన్ టర్మ్స్ కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటాం సార్? Yeah, very good question. That is easy procedure. So if they ask one question like this is your product of sums, right? If they ask you if they given product of sums and they are asking you to convert into sum of products is nothing but summation of min terms of whatever the values that are not there, though that is your min terms. That's it. ఇక్కడ 0, 1, 2, 3 వచ్చింది, ఏది లేదు? 4 లేదు సార్. 5, 5, 6, 5, 7, 8 ఉంది, 6, 9 లేదు, 10 లేదు, 11 లేదు, 12 లేదు, 13 లేదు, 14 లేదు, 15 లేదు. బికాస్ యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 8 ఉంది కాబట్టి కంపల్సరీ ఇట్ ఈస్ 4 వేరియబుల్స్. కరెక్ట్ రైట్? మనకు ఓన్లీ 7 వరకే ఉంది అనుకోండి, అప్పుడు Yes, మనం sir. అనుకునే వాళ్ళం దట్ ఈస్ ఓన్లీ 3 వేరియబుల్స్ అనుకోండి. బట్ 8 ఉంది కాబట్టి 4 వేరియబుల్స్. సో 4 వేరియబుల్స్ లో ఉన్నప్పుడు ఇఫ్ దే గివ్ ద ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, దెన్ sum of products is nothing but summation min terms of whatever the values that are not there, right? That will be the min terms. Okay, clear, right? Sir. In the same manner, Yes. if they give summation min terms of 1, 3, 4, 5, only 4 variables అనుకోండి, this is your sum of products form. If they ask you to convert into product of sums is nothing but pi capital M of 0, 2, 6, 7. That's it. Okay, if I am taking it as 3 variables అనుకుంటే, this is summation of min term, sum of products. So if they give sum of products and they will ask you to convert into product of sums, nothing but pi capital M of ఇక్కడ ఏవైతే టర్మ్స్ నేను ఇప్పుడు యాక్చువల్ గా మనకి 3 వేరియబుల్స్ అన్నప్పుడు మనకి మొత్తం 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి. బట్ ఆల్రెడీ ఇక్కడ 1, 3, 4, 5 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. ఇస్ దట్ క్లియర్? Yeah sir. Okay, clear, right? Vishnu, clear, right? Yes sir, clear sir. Yeah. Clear. So for the Yes sir. yeah, this is also you can expect one question. Okay, for the 3 marks, like they may give one POS form and they will ask you to convert into sum of products form. Okay. Okay, sir. Yeah. Okay sir. So next one is your K-map rules. Already we have discussed all these steps, simplifying the Boolean expression. Okay. So this one they are just here 4 pairs. Sir. Are there. Yeah. Tell me. డౌట్ సార్. Yeah. Chepamma. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ లో ఇచ్చి కెనాలికల్ ఫామ్ లో మారమన్నప్పుడు సార్ Product of sums ఇచ్చేసి product of sums సిగ్మా yeah. So ఇక్కడ a plus 0, 1, b 2, 3 into a prime plus c into నేను I am taking only a prime plus b prime ఇలా ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ సార్ ఇలా ఉన్నప్పుడు యా ఇది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కదా. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఇచ్చి we want to convert into canonical product of sums. అప్పుడు నాకు ఇక్కడ ఏ టర్మ్ మిస్ అవుతుంది? సార్ అట్లా కాదు సార్ అడిగేది. చెప్పమ్మా. సిగ్మా m 0 to సంథింగ్ నంబర్ ఇస్తాడు సార్. 0, 1, 2, 3, 4, 5 ఇచ్చారు అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు డైరెక్ట్ గా సిగ్మా ఎం ఉందంటే దాని అర్థం కెనానికల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అన్నట్టు. ఓకే, ఇలా ఇచ్చి ఓకే నువ్వు అడిగేదంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ లో మార్చమన్నప్పుడు సార్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లోకి మార్చడం అంటేనే దట్ ఈస్ యువర్ సింప్లిఫికేషన్ అన్నట్టు అంతే. ఓకే, ఎందుకంటే ఆ సింప్లిఫికేషన్ చేస్తే నీకు అన్ని టర్మ్స్ ఉండవు. ప్రొడక్ట్ కెనానికల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ యా అంటే కే మ్యాప్ సార్. యా 0 ఉన్న దానికి 0, 0, 1 ఏ ప్రైమ్ బి ప్రైమ్ సి అని డైరెక్ట్ మనం కెనాలికల్ ఫామ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ లో మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు 0 జీరో ఏ ప్రైమ్ బి ప్రైమ్ బి ప్రైమ్ సి ప్రైమ్ ప్లస్ 1 అంటే ఏంటిది? బి ప్రైమ్ సి ప్రైమ్ ఏ ప్రైమ్ బి ప్రైమ్ సి ఏ ప్రైమ్
బి ప్రైమ్ సి యా సార్ ఇట్లా మార్చుకోవచ్చా సార్? ఇది యాక్చువల్ గా సమ్ ఆఫ్ కెనానికల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు టర్మ్ ఉంది కదా, సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిందే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అనుకోవచ్చు. ఓకే ఓకే సార్. అంతే. సో ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ థింగ్, ఇక్కడ పై ఎం అని ఇచ్చారు. సో ఇక్కడ నేను ఒక పేర్ చేశాను అనుకో, ఇక్కడ సార్ ఒక ఇది పేర్ సార్ ఇది కెనానికల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సార్. ఇది ఏది మీరు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అంటున్నారు, అది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సమ్సే ఆఫ్ కదా, ప్రొడక్ట్స్ ఇది సమ్స్ అన్ని ఉన్నాయి వాటి మధ్య ప్రొడక్ట్ చేస్తున్నాను సమ్ కదా. ఆఫ్ ప్రొడక్ట్స్ సార్, ఆ? సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ సార్ అది. ఏ సమ్ ఆఫ్ Product ప్రొడక్ట్స్ of అంటే sum, sir. ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి మధ్య సమ్ చేస్తావు. సమ్ అవును ఆఫ్ సార్, మీరు అవును. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అని రాశారు చూడండి ఒకసారి. ఓకే ఇక్కడ ఓకే 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 యా ఇది పై ఎం. యా సార్. ఓకే రైట్ ఓకే యా. సో ఓకే సార్. ఓకే రైట్ యా. సో ఇక్కడ మనకి దిస్ వన్ యా, ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఒక పేరు వచ్చింది, అక్కడ నేను ఎలా రాస్తాను దీనికి, జస్ట్ పై ఎం అన్నప్పుడు జీరోలు రాస్తాను. ఇది ఒక ప్రొడక్ట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటిది, ఇదేమవుతుంది, ఏ ప్లస్ బి అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఏ ప్లస్ బి ప్రైమ్ అండ్ దిస్ ఈజ్ యువర్ సి ప్లస్ డి. ఓకే అంతే కదా. అంతే సార్. సో దీనికి ఏమొస్తుంది ఎక్స్ప్రెషన్, కామన్ ఏంటి, ఏ ప్లస్ సి ప్లస్ డి. ఓకే డి. అంతే కదా. అంతే సార్. రైట్, అంటే అక్కడ జస్ట్ మనకి ఎలా చేస్తారో చూపించారు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్, యా సేమ్ థింగ్. పై ఎం ఆఫ్ 0 1 2 3 4 7 అని ఉంది. సో ఇలా అవుతుంది, ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు. సో దీనికి ఏమొస్తుంది నాకు డైరెక్ట్ గా, సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, యా సో యా దిస్ వన్ 1 2 3 4, దిస్ ఈజ్ యువర్ ఏ అండ్ దిస్ ఈజ్ యువర్ బిసి అనుకోవచ్చు, లేకపోతే బి ప్లస్ సి అనుకోవచ్చు. ఇక్కడ బి ప్లస్ సి అవుతుంది, బి ప్లస్ సి ప్రైమ్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ బి ప్లస్ సి అవుతుంది. జీరోకి ఏంటిది, జీరోకి నో ప్రైమ్. యా దిస్ ఈజ్ యువర్ బి ప్రైమ్ ప్లస్ సి ప్రైమ్ అండ్ దిస్ ఈజ్ యువర్ బి ప్రైమ్ ప్లస్ సి. అంతే కదా. అండ్ ఇక్కడ ఏ, ఇది ఏ ప్రైమ్ అవుతుంది. సో ఇక్కడ నాకు జీరో దగ్గర కాబట్టి ఇక్కడ 1 2 అంటేనేమో 3 అంటే ఇది 2, నెక్స్ట్ 4 దగ్గర అంటే ఇది 7 దగ్గర, ఇది 4 దగ్గర. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఒక క్వాడ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వాడ్ చేయొచ్చు కదా, ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు తప్పు చేశారు. ఇది 6 కదా. ఓకే కరెక్ట్, ఎందుకంటే ఇది 6 కదా, నేను 7 దగ్గర పెట్టాను, ఇక్కడ కాదు. 7 అంటే ఇక్కడ ఉంటుంది కదా. ఓకే క్లియర్. యా వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 10 minutes టైం. ఓకే రైట్ యా 7. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ పాసిబిలిటీ ఇక్కడ ఒక పేర్. ఓకే సో దీనికి ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ గా ఏంటి చెప్పండి, ఈ క్వాడ్ కి ఎక్స్ప్రెషన్ ఏ సార్. నెక్స్ట్ ఇంటూ దీనికి ఏంటి ఎక్స్ప్రెషన్, బి ప్లస్ సి సార్. ఫస్ట్ వన్ బి ప్లస్ ఫస్ట్ వన్ బి ప్లస్ సి, నెక్స్ట్ వన్ బి ప్రైమ్ ప్లస్ సి ప్రైమ్. వెరీ గుడ్. ఓకే బి ప్రైమ్ ప్లస్ సి ప్రైమ్. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఇంటూ బి ప్రైమ్ ప్లస్ సి, బి ప్రైమ్ ప్లస్ సి ప్రైమ్. యా సో the same thing you can have any number of examples. Simplify the Boolean expression. This is 0 pi m, దీనికి కూడా చేశారు వీళ్ళు, same thing. And this is your pi m of, yeah you can have any number of examples, but only thing is don't confuse with this one. So whenever they give this pi m, so compulsory you have to have 0 దగ్గర. next I think this I think sufficient, right? These examples you can do. Yes sir. Yeah. So Yes. only Yes, thing sir. we will discuss is this. With this I will conclude. K-map and don't cares. So some of the times they may give this don't care also. Okay, like this. We will directly take the example. So ila istaru. Okay, most of the cases they won't give this type of problems. Actually, this is at the BTech level, but I will explain this one also. Don't care. Ikkada 5M అని ఇచ్చారు, నెక్స్ట్ డోంట్ కేర్ అని ఇచ్చారు. సో దట్స్ వై we will be having like this 1 2 3 4. So whenever they give this don't care conditions, so directly this is your a plus b and this is your c plus d. That's why this is your c plus d, c plus d prime, c prime plus d prime and c prime plus d, and this is your a plus b
and this is your a plus b prime, A plus B prime. a prime A plus prime b plus prime. B prime. B prime A prime plus A B. prime plus B. Yeah. సో ఇక్కడ 3, 6, 9, 12, 15 ఇవన్నీ ఏంటిది మ్యాక్స్ టర్మ్స్. సో మ్యాక్స్ టర్మ్స్ అంటే జీరోస్ ప్లేస్ చేస్తాను. 3 Yes. అంటే ఇక్కడ, నెక్స్ట్ 6 yes sir 3 ఇక్కడ ఉంది, 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 6. నెక్స్ట్ yes sir 6 9 అంటే 9 Nine. ఇక్కడ yes నెక్స్ట్ అక్కడ 12 15 నెక్స్ట్ దాని ఇక్కడ సార్ ఇక్కడ 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 15. yes అక్కడ యా డోంట్ కేర్ ఏదైతే ఉందో ఇది అయిపోయింది కదా. ఇక్కడ డోంట్ కేర్ 0, 1, 2. 5D 0, 1, 2 అక్కడ నేనేం చేయొచ్చు అంటే ఎక్స్ అని ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్స్ డోంట్ కేర్ అంటే ఎక్స్ అన్నట్టు. డోంట్ కేర్ అంటే దట్ మే బి 0 కావచ్చు లేకపోతే 1 కావచ్చు. ఓకే, దట్ ఈస్ యువర్ డోంట్ కేర్ కండిషన్. ఓకే, I don't care whether it is 0 or 1, but I will treat it as x only, small x. Next 0 తర్వాత 1 అంటే ఎక్కడ వస్తుంది, 1 ఇక్కడ. యా అక్కడనే సార్ నెక్స్ట్ 2 ఎక్కడ, దాని పక్కన yes అక్కడే. ఓకే. సో ఇలా డోంట్ కేర్ ప్లేస్ చేసినప్పుడు, ఓకే, సో whenever I can place this don't care like this, and after this one, yeah, so this is your don't care. ఈ డోంట్ కేర్ ని నేను కన్సిడర్ చేసుకోవచ్చు. either I can treat it as 0 or 1. సో అందుకనే నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను 0 అని అనుకుంటే దీన్ని మొత్తాన్ని కలిపి నేను ఏం చేయొచ్చు, క్వాడ్ క్వాడ్. ఓకే, 1 క్వాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ yes sir రిమైనింగ్ ఉన్న వాటిని బట్టి చూసుకుంటాం. రిమైనింగ్ ఉన్న దాన్ని బట్టి Sir, x ని 0 ని ఓవర్ ఫోల్డ్ చేయొచ్చు సార్ ఎక్స్ ని సెకండ్ కాలమ్ లో ఉన్న దాంట్లో. సో దీన్ని ప్లేస్ చేసుకొని ఒక పేర్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా Yes, నాకు ఈ ఎక్స్ ని ఈ 0 ని కలిపి నేను ఒక పేర్ అవుతుంది. Folding. ఇంకా దీన్ని ఏం చేయలేము, ఈ రెండేంటివి సింగిలే. దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డోంట్ కేర్. సో డోంట్ కేర్ ని యూజ్ చేసినప్పుడు దాన్ని నేను ఇన్ కేస్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అయితేనేమో ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ 0 అనుకోవచ్చు. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితేనేమో 1 అనుకోవచ్చు. అంటే మనం అట్లా ప్లేస్ చేయం, 1 అనుకుంటామా 0 అనుకుంటామా ప్లేస్ చేయం. బట్ ఐ కెన్ యూజ్ దట్ ఫర్ ఫార్మింగ్ ద గ్రూప్స్. క్లియర్? Yes That's sir. clear, right? Yeah, that's it. Okay. Yes sir. The same manner you can see this one. This completes your total concept. Okay, this is the last one. Yeah. So this is your pi m only. 1, 2, 3, 4. So 1, 2, 3, 4. Yeah. So directly I am writing here C plus D prime, C prime plus D prime, C prime plus D prime. C prime D. This is A plus B, A plus B prime, A prime plus B prime, and next A prime plus B. So now I will directly place initially 0, 1, 3, 2. Next this is your 4, 5, 4 5 7 6 next this is your 12 8 or 12. ఇది 8 ఇది 12 కదా, ఇది 12, 13, next 15, 15, 14, 14 this is your 8, 8, 9, 11, 11 10. okay. So yeah, so now I will take this is as actually product kada, product kabatti 0, next 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, next 8 దగ్గర, 9 దగ్గర, 10 దగ్గర, 11 దగ్గర, 10, 11, దగ్గర. 13. నెక్స్ట్ డోంట్ కేర్ ఉంది. డోంట్ కేర్ ఉన్న దగ్గర నేను ఎక్స్ 11 దగ్గర, ఇక్కడ 11 దగ్గర ఆల్రెడీ వచ్చేసింది 14. కాబట్టి నేను ఏం యూజ్ చేయను. నెక్స్ట్ ఎక్కడ లేవో అక్కడ చూసుకుంటాను. 14, 15. 15. ఓకే, క్లియర్ రైట్? ఆల్ ఆఫ్ క్లియర్ రైట్? yes sir Yes sir. సో ఇప్పుడు వీటిని చూసుకుంటే నాకు ఏం ఫామ్ చేసుకోవచ్చు నేను. సో ఫస్ట్ ఒక ఆక్టేట్ సార్ పైన ఉన్న ఫోల్డ్ చేసి ఒక దానికి ఆక్టేట్ కింద ఉన్న దానికి కలిపి ఒక ఆక్టేట్ చేసుకోవచ్చు, అంతే ఒక కదా? ఆక్టేట్ రైట్. yes sir ఇలా ఉన్నప్పుడు ఇది సార్ నాకు ఈ ఇది క్వాడ్ సార్ ఒక లైన్. యా ఈ సెకండ్ కాలమ్ ఒక అదేంది క్వాడ్ అవుతుంది సార్. రైట్, వెరీ గుడ్. ఇక్కడ 0 ఉంది కదా, 3 columns. ఈ 0 మనకి ఇంకా మిగిలింది దాంట్లో కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద జీరోస్. కానీ ఇది ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అయితే జీరోస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మిగిలిన వాటిలో 1. ఆ ఉన్న దాన్ని యూజ్ చేసుకొని మిగతా డోంట్ కేర్ కండిషన్స్ యూజ్ చేసి మాక్సిమం ఏమైనా చేయొచ్చా చూస్తాం. ఇక్కడ నాకు ఒకవేళ ఎక్స్ ఉందనుకో, ఇక్కడ ఒకవేళ ఎక్స్ ఉందనుకో, అప్పుడు నేను ఇదంతా కలిపేసి ఒక ఆక్టేట్ చేసుకునేవాడిని. లేదు కాబట్టి నాకు ఓన్లీ పాసిబిలిటీ ఏంటిదంటే ఇక్కడ ఒక Octet. Quad.
క్వాడ్ ఇంకా మిగిలిన ఎక్స్లు అనేవి మనకు అవసరం లేదు. అది డోంట్ కేర్ అంటేనే ఇంకా వాటితోటి పేర్లు చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టు, అంతే. ఓకే, ఆల్ ఆఫ్ యు క్లియర్, రైట్? Yes, Yes, sir. So sir. now what is the answer is Choose here the sir. octet into quad. Yeah, any doubts? Sir, ఈ ఎక్సెల్ ఇంకా మిగిలిపోయినాయి కదా, అవి యూజ్ చేయొద్దా సార్? అవసరం లేదు, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ కేర్ అంటేనే వాటి Okay, అర్థం sir. I won't care, but if the usage is there, then I can use them. That's it. Okay. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ ఒక ఆక్టేట్ ఉంది, ఒక క్వాడ్ ఉంది. సో ఆక్టేట్ కాబట్టి నాకు ఒక వేరియబుల్ వస్తుంది, క్వాడ్ కాబట్టి 2 వేరియబుల్స్ వస్తాయి. అందుకనే మీకు ఆన్సర్ చూడండి ఇక్కడ, ఈ రెండు B, sir. B into B into యా చెప్పండి. సి ప్లస్ A బి ఇంటూ prime సి ప్లస్ డి A ప్రైమ్ prime plus D A prime. prime plus D D. plus Very good. Right. Yeah. మీరు ఇక్కడ చూడండి ఆన్సర్ మీకు ఇక్కడ వేరేది వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు రివర్స్ ఉంది సార్. ఇటువైపు వేశారు, ఏబి ఇటువైపు వేశారు. క్లియర్? సార్ యా. సార్ వర్టికల్ కూడా చేయొచ్చు కదా సార్? వర్టికల్ అంటే వర్టికల్ సార్, సిడి కాలమ్. అదే ఇక్కడ వీళ్ళు సిడి ఇటువైపు రాసి ఏబి ఇటువైపు రాసేసరికి వాళ్ళకి ఇలా వచ్చింది అన్నట్టు. ఓకే, ఎనీవే బట్ మీకు ఇక్కడ ఏంటిదంటే ఆన్సర్ ఎలా రాసుకుంటే అలా వస్తుంది. బట్ మీకు ఫైనల్ గా అయితే ఎక్స్ప్రెషన్ బి ఇంటూ అక్కడ ఫస్ట్ దాంట్లోనేమో ఒక ఆక్టేట్ ఉంది, నెక్స్ట్ ఒక క్వాడ్ ఉంది. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు మనకి. ఓకే, వీటి ద్వారా మనకి పాసిబిలిటీ ఏంటిది, ఒక ఆక్టేట్ ఒక క్వాడ్, అంతే. ఓకే, ఆల్ ఆఫ్ యు క్లియర్, రైట్? Yes, sir. Yes, sir. Okay, Yeah, sir, clear, sir. Okay, thank you all. I will post the attendance